ఒంగోలులో బాలినేని దామచర్ల విభేదాలపై కూటమి పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పక్షాల సమన్వయ కమిటీ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆరోపణలు ఉంటే పార్టీ అధినాయకత్వాల దృష్టికి తీసుకురావాలని బాలినేని శ్రీనివాసరెడ్డి, దామచర్ల జనార్దన్ కు సమన్వయ కమిటీ సూచించింది. అటు దామచర్ల జనార్దన్ తో మంత్రి అచ్చెన్నాయుడు ఫోన్లో మాట్లాడగా బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేన అగ్రనేతలు ఫోన్ చేశారు. ఒంగోలులో బాలినేని దామచర్ల విభేదాలపై కూటమి పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మేపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. యామిని, ఒంగోలులో జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మధ్య మాటల మంటలపై రెండు పార్టీల హైకమాండ్లు కూడా సీరియస్ అయ్యాయి. కొద్దిసేపటి క్రితం కూటమి పక్షాల సమన్వయ కమిటీ సభ్యుల మధ్య టెలికాన్ఫరెన్స్ జరిగింది. ఈ టెలికాన్ఫరెన్స్ లో ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు, జనసేన తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ పి హరిప్రసాద్లు పాల్గొన్నారు. ఆరోపణలుంటే పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకురావాలని కూడా ఇరువురు నేతలను కూడా సమన్వయ కమిటీ ఆదేశించింది. కూటమికి నష్టం కలిగే విధంగా వ్యవహరించవద్దు అని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు ఉదయం, నిన్న రాత్రి కూడా దామచర్ల జనార్దన్ కు ఫోన్ చేసి మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. అయితే నిన్న చెప్పిన తర్వాత కూడా ఈ రోజు మళ్ళా బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తనపై విమర్శలు చేయడం పట్ల కూడా దామచర్ల జనార్దన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయినప్పటికీ కూడా సంయమనం పాటించాలని హైకమాండ్ ఆదేశాలని కూడా మంత్రి అచ్చెన్నాయుడు జనార్దన్ చెప్పారు. బాలినేనికి కూడా కొద్దిసేపటి క్రితం జనసేన అగ్రనేతలు ఫోన్ చేసి సంయమనం పాటించాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా హైకమాండ్ ఆదేశాలను ఉల్లంఘించవద్దు అని కూడా సూచించారు. బాలినేని, దామచర్ల ఇద్దరిని కూడా సంయమనం పాటించాలని కోరారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలను పునరావృతం కానివద్దని కూడా ఆదేశాలు జారీ చేశారు. యామిని. రైట్. థ్యాంక్ యూ రామారావు.